అది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దుర్మార్గం. అంటే ఇప్పుడు కొత్త కాదాయన, గతంలో కూడా ఈ బీసీల నుంచి ఉద్యమాలు పుట్టినప్పుడల్లా ఇవే కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ అగ్రవర్ణాలకు వాళ్ళ రాజ్యాలను కాపాడే పనిలో ఉంటాడన్నట్టు ఆయన. ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక అంతా ఇదే, దీని కమ్మదనమే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల మూమెంట్ బలపడితే రేపు ఏపీలో కూడా బీసీల మూమెంట్ లేస్తుంది, అప్పుడు చంద్రబాబు పని అయిపోతుంది, కమ్మరాజ్యం పోతుంది అనేది ఆయన బాధ అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు కొత్త కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి ఇవాళ కొత్త కాదాయన దుకాణం. గతంలో కూడా కుల సంఘాల నాయకులను, ఏది ఈ ఉద్యమాలు చేస్తున్నటువంటి కుల సంఘాల నాయకులను, అంటే వస్తున్న తెలంగాణ రాష్ట్రం అప్పర్ క్యాస్ట్ చేతిలో ఉండాలని కుల సంఘాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ బాడుగ నేతలను రాసిండు అప్పట్లో. మిస్టర్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, మీరు బాడుగ నేతలను రాసిరు, గుర్తుందా మీకు? ఎప్పుడు? 26 తారీఖు 5వ నెల 2008లో. 26 తారీఖు నోటు చేసుకో, 26 తారీఖు 5వ నెల 2008 నాడు నువ్వు నీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ బీసీలను, ఎస్సీలను, వీళ్ళందరినీ కుల సంఘాల నాయకులను విమర్శిస్తూ బాడుగ నేతలు అంటే కిరాయి నేతలను రాసిన వాళ్ళని గుర్తుందా? ఆ వార్త రాస్తే బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు వచ్చి ఆంధ్రజ్యోతి ముడ్డి మీద దాన్ని వచ్చినాయి ఆ రోజు. నీకు గుర్తు లేకపోతే అది చూపిస్తా వార్త. ఇగో బాడుగ నేతలు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎప్పుడు అంతకంటే ముందు రోజు రాసింది. బాడుగ నేతలు అంటే తప్పేందని మళ్ళీ రాసిండు తెల్లారి. ఇగో ఇది ఏది మంగళవారం 27 మే 2008 బాడుగ నేతలను రాసిండు. అంతకంటే ముందు రోజే అగ్రకులాల నాయకులు పార్టీల పెత్తానికి చమరగీతం పాడదాం, బడుగు బలహీన వర్గాలకు ఇక ఊసర వెల్లుల నాయకత్వంలో కుల ఉద్యమాలట. చూసుకో ఎంత కుట్ర, ఎంత కడుపులో ఎంత విషం ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికకు బీసీ ఉద్యమాల మీద.